ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, వైఎస్ఆర్సీపీ మండల ఆఫీస్పై దాడికి గల కారణాలేంటి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద? కిషోర్, కొద్దిసేపు క్రితం కోటబొమ్మాలి అంటే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలోని కోటబొమ్మాలి మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. కార్యాలయం ఉదయం తెరిచిన తర్వాత ఈ బూత్ కమిటీలు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉన్న దాదాపు ఒక 15-20 మంది కార్యకర్తలు అక్కడ ఉండి డిస్కస్ చేస్తున్నారు. కార్యాలయ సిబ్బంది కూడా అక్కడే ఉన్నటువంటి సమయంలో కోటబొమ్మాలి టీడీపీ నేత బోయిన రమేష్ మాజీ సర్పంచ్ గా కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సీనియర్ నాయకుడు. ఈయన ఆధ్వర్యంలో దాదాపు 100కు పైగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటన చోటు చేస్తుంది. దాడిలో మొత్తం పార్టీ అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు, ఫర్నిచరు అంతా ధ్వంసమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు దాదాపు 10 మంది పైన దాడి జరిగినట్టు, వాళ్ళకి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందినటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టయితే ఇటు వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తల దాడిలో నేతటి నగేష్, బోయిన నాగేశ్వరరావు, మెండ తాతయ్య, అడ్లపు రామారావు, బుబ్బ వెంకటరావు, కొర్ర నారాయణ, కోతల శ్రీను అనేటువంటి వాళ్ళకు గాయాలైనట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ తీసుకొని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీసు ఫిర్యాదు తీసుకునే దానికి విషయం యుగంధర్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి అయిన శ్యామలరావు మనతో ఫోన్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్యామలరావు గారు, దాడి ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? టీడీపీ కార్యకర్తలు ఎంతమంది వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చేశారు? కనీసం ఒక 120 మంది ఉంటారు సార్. 100 మంది డేట్ ఉంటారు సార్. 100 మంది డేటి మేము అక్కడ షాప్ పక్కన ఉన్నాం సార్. కార్యాలయం పక్కన, వైఎస్ఆర్సీపీ కార్యాలయం పక్కన మేము ఆగి ఉన్నాం సార్ కూల్ డ్రింక్ తాగడానికి. మేము పని మీద వెళ్ళాము. ఆ పని నుంచి వచ్చి ఆగితే వాళ్ళందరూ ఒక 120 మంది కర్రలను కొత్త పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చి ఆ కార్యాలయం ఎదురుగా పక్కన ఉన్న వాళ్ళకి దౌర్జన్యం చేసి కొట్టేశారు సార్. గమనించి ఎవరు దొరుకుతారు, రక్తాలు వచ్చినట్టు బుర్రలు పగలు కొట్టారు సార్. కొడుతూ కార్యాలయం లోపలికి దూరిపోయి కార్యాలయంలోన ఎంతమంది వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో 10 మంది 15 మంది వాళ్ళకి రక్తాలు వచ్చినట్టు కొట్టి బయటికి పంపించారు సార్. వాళ్ళ కార్యాలయం ముందర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈలాలని చూడకుండా దళితులు సార్. మేము ఎస్సీ వాళ్ళం, మేము ఎస్సీ వాళ్ళం సార్. మేము ఎస్సీ వాళ్ళు, మేము పని మీద కారు మీద వెళ్తున్నాం సార్. ఒక ఆయనకి బాగులేకపోతే చూడడానికి వెళ్తాము. చూడడానికి వెళ్తుంటే మీరు ఈ కార్యాలయం దగ్గర ఉన్నారు, మీరు టీడీపీ అని, మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి దమంచి కర్రలతో కొట్టారు. అందులో మా కార్యకర్త ఒక ఆయన ఉన్నాడు. చాలా సీరియస్ గా ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేయడం లేదు. ఇక్కడ వచ్చి మేము 2 గంటలు అయిపోయింది. ఆయన నడు విరిగిపోయింది, ఒక డిస్లోకేషన్ చెయ్యి జారిపోయింది సార్. ఆ తర్వాత సిఐ గారికి మేము చెప్తే సిఐ గారు అంటారు. సిఐ గారు ఏమని చెప్తున్నారంటే, మీరు కార్యాలయంలో తగులు పడ్డానికి ఉన్నారా, కొట్టుకోవడానికి ఉన్నారా అని చెప్పేసి సిఐ వచ్చి మా దగ్గరికి వచ్చి ఆ పక్కన రోడ్డు మీద మాకంటారు సార్. తిరిగి కొట్టడం వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది వీళ్ళందరికీ. మళ్ళీ ఎదురు మిమ్మల్ని ప్రశ్నించారు పోలీసులు కూడా. అక్కడ పోలీసులు కూడా మాకు సిఐ గారు అడిగారు సార్. అడిగితే ఆ రక్తం కూడా చూపించాం. ఆ రూమ్ లో రక్తం కారిపోయి ఉన్నది, బొర్రలు పగిలిపోయి ఉన్నాయి. వాళ్ళు అన్నిటి రామారావు గారు అంటే ఆయన పక్క సర్పంచ్ సార్, అన్నిటి రామారావు గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, అక్కడ పెద్దగొమ్మిడి సర్పంచ్ నిమ్మాడికి సంబంధించినటువంటి అచ్చినేడు గారు వాళ్ళు మేనమామ అవుతాడు, ఆయనకు కూడా బుర్ర పగిలినట్టు కొట్టేశారు సార్. వీళ్ళందరికీ అడిగేసి మళ్ళీ సిఐ గారు తిరిగి ఏం చెప్తుందంటే, మీరు కొట్టుకోవడానికి తగులు పడడానికి ఉన్నారా మీరు ఈ కార్యాలయంలోనా, ఇది కార్యాలయంలో ఎందుకు ఉంటారు మీరు అని చెప్పి సిఐ అడుగుతున్నారు సార్ మాకు. అంటే కొడుతున్న వాళ్ళని ఎవరిని కూడా ఆయన నియంత్రించాల, ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడ వాళ్ళందరూ దమాయించి కొట్టేసి వాళ్ళు పరుగులెట్టి మాకు పరుగులెట్టించినట్టు కొట్టారు సార్. మేము ఆ పక్కన నిలబడిన వాళ్ళకి కూడా కొట్టారు సార్. అందులో ఒక వ్యక్తి చాలా ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది సార్ కోటబొమ్మల్లోన. ఆ కోటబొమ్మల డాక్టర్ కూడా ఇచ్చాము. ఆయనకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు, ఒక ఇంజక్షన్ కూడా పెట్టలేదు. ఎలా ఉంటుందంటే రిఫర్ చేయమంటే రిఫర్ చేయడం లేదు. అంటే 100 నుంచి శ్యామలరావు గారు 100 నుంచి 120 మంది మొత్తం టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేశారు వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద. ఒకసారి కార్యాలయం మీదకి ఫస్ట్ స్టార్ట్ చేసి కార్యాలయం ముందర పక్కన షాపులు ఉన్నాయి సార్. ఆ షాపుల దగ్గర మేము ఒక ప్రయాణంలో వెళ్తుంటే
అక్కడ కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు దొన్నిగా వచ్చి ఈ పీకలు పట్టుకుని తోసేసి దొరికిన వాళ్ళందరికీ కర్రలతో కొట్టి లోపలికి దూరిపోయి కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్తాలు వచ్చినట్టుగా బుర్రలు పడినట్టుగా కొట్టారు సార్. ఇప్పుడు రక్తాలతో కారిపోయి ఇప్పుడు కార్యాలయంలో ఉన్నారు సార్ వాళ్ళందరూ. ఎంతసేపు జరిగింది ఈ విధ్వంసం అంతా? వాళ్ళు లోపలికి వెళ్ళడం కానీ 11-12 లోపు ఉంటుంది సార్. 10:30 నుంచి 12 గంటల లోపు ఉంటుంది సార్. 10:30-11:30 సార్ సుమారు. ఆ టైం అంతా కూడా వాళ్ళు లోపల కార్యాలయంలోనే ఉన్నారా? లోపల కార్యాలయంలో ఉన్నారు సార్. సుమారు వాళ్ళు అక్కడ ఒక 10 మంది ఉంటారు సార్ సుమారు. అట్లా కాదు, ఎవరైతే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతసేపు అక్కడ కార్యాలయంలోకి వెళ్ళి అందరినీ కొట్టి వెంటనే పారిపోయారా లేకపోతే అక్కడే ఉన్నారా? వాళ్ళందరూ అంటే వాళ్ళు దౌర్జన్యంగా ఎక్కడి నుంచో మా వెనక నుంచి వచ్చారు సార్ కర్రలు పట్టుకొని అందరూ. వాళ్ళు నేను చూడలేదు సార్. మా వెనక నుంచి వాళ్ళు ఒక 120 మంది వాళ్ళకి మొత్తం పట్టుకొని కర్రలు పెద్ద కర్రలు టేక్ కర్రలు అని పట్టుకొని వచ్చి దౌర్జన్యం దూరిపోయారు సార్. ఆ ముందరున్న వాళ్ళకి తోసుకొని వెళ్తూ ముందరున్న వాళ్ళకి కొడుతూ లోపల దూరిపోయి లోపలికి కూడా కొట్టారు సార్. ఓకే, థ్యాంక్ యూ శ్యామలరావు గారు. యుగంధర్, 100 నుంచి 120 మంది కార్యకర్తలు వచ్చారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు శ్యామలరావు గారు మాట్లాడుతూ చెప్తున్నారు. నిజంగా 10:30 నుంచి 12 గంటల మధ్యలో జరిగింది మొత్తం వ్యవహారం అంతా. పోలీసులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు ఈ విషయం మీద? ఇప్పుడు కిషోర్, ఇప్పుడు మనం పోలీసు వర్గాలతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే ఇంకా ఫిర్యాదు రాలేదు అని చెప్తారు. ఇప్పుడు మనకు శ్యామలరావు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. శ్యామలరావు చెప్తున్నటువంటి సమాచారం అయితే దాడి జరిగిన వెంటనే, అంటే దాడి జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోలీస్ స్టేషన్ కి కేవలం ఒక 500 మీటర్ల దూరం, అంటే 1 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటది. దాడి జరిగిన వెంటనే వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించే ప్రయత్నం, అదే విధంగా ఏం జరిగింది అనేటువంటి ఇన్సిడెంట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళని ఒకటొకటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళకి నీతులు చెప్తున్నారు, ఎందుకు మీరు కొట్టుకున్నారు, అసలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఇట్లాంటివి జరుగుతుంది. అంటే విచారణ ఎప్పుడు చేయాలి, దాడి జరిగిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇప్పించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ పక్కన పెట్టారు. ఇప్పటి వరకు వెళ్ళి గాయపడిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని నేరుగా పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు మాత్రం తరలించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఎవరికి వాళ్ళగా గాయాలు తగినాయి కాబట్టి ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళిపోవాలి అనేటువంటిదే జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇంకా విచారణ అయితే మొదలు పెట్టలేదు, ఫిర్యాదు అయితే స్వీకరించలేదు. గాయపడినటువంటి కొందరైతే మాత్రం పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఫిర్యాదు ఇచ్చే ప్రయత్నం ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. వెనక్గా మనం తెలుసుకున్నట్లయితే నిన్న టీడీపీ కార్యకర్తలతో అచ్చెన్నాయుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోటబొమ్మలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండకూడదు, ఎలా దాడి జరిగినా నేను చూసుకుంటాను, మీరందరూ వెళ్ళి మూకమ్మడిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని కార్యాలయాన్ని మొత్తం తరిమేయాలి, అక్కడ ఎవరు కూడా జెండా పట్టుకొని రాకూడదు అనేటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సీనియర్ టీడీపీ నేత బోయిన గోవిందరాజులు, అదేవిధంగా బోయిన రమేష్, ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు మరికొంతమంది కోటబొమ్మాలి ఇతర గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ బరితెగించింది అని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏం జరిగినా కూడా నేను మీ వెనకాతలు ఉంటాను, హత్యలు జరిగినా నేను మీ వెనకాతలు ఉంటాను అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడంతో ఈ విధంగా టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడికి పాల్పడినటువంటి ఘటన ఇక ఇంతకు ముందు ఎప్పుడు కూడా జిల్లాలో ఇటువంటి విధ్వంసం కానీ ఇటువంటి పరస్పర దాడులు అయితే చోటు చేసుకోలేదు. 120 మంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి మూకమల్గా ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇష్టానుసారం కొట్టి గాయపరిచి వదిలేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇది ప్రప్రదంగా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇటువంటి దౌర్జన్యం అనేటువంటిది అంటే యుగంధర్ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని అనుకోవచ్చా ఇప్పుడు? మరి స్పష్టంగా అనుకోవచ్చు. మంత్రి నిన్న వీళ్ళందరికీ కూడా చెప్పారంట, దాడి చేయండి, అక్కడ ఏ విధమైనటువంటి విధ్వంసం జరిగినా, ఎటువంటి క్రైమ్ జరిగినా కూడా నేను మీ వెనక ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనేటువంటిది కోటబొమ్మలో కనబడకూడదు. ఆ